ఇలాంటి కండిషన్లో ఈ కార్యము అవి వద్దత్తయ్య. నా వల్ల కాదు. అది కాక నేను ఆయన ప్రేమించుకోను, మా మనసులు కలిసో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదు కదా. మగ కోసం చేసుకున్నాం. నాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, కానీ మా మనసులు కలవటానికి, మేము భార్యాభర్తలుగా దగ్గర అవ్వటానికి ఇంకొంచెం టైం పడుతుంది. మానసికంగా నన్ను నేను స్థిరపరచుకోవాలి. నా జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు నేను అంగీకరించాలి. అర్థం చేసుకో అత్తయ్య. దయచేసి కొన్నాళ్ల పాటు ఈ కార్యాన్ని వాయిదా వేయండి. నాకు అర్థమైందమ్మా, కానీ మీ మావయ్య గారిని మీరి ఇప్పుడు ఈ కార్యాన్ని ఆపలేను. నా చేతుల్లో ఏమీ లేదు. ప్లీజ్ అత్తయ్య, మీరే నాకు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తానండి. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ని ఆపేస్తాను. సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపై దేవుడి దయ్యా. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మాయి జాతకంలో భర్తకి అకాల మృత్యుగండం ఉన్నట్టుందమ్మా. ఈ అమ్మాయిని కట్టుకున్నందుకు హర్షబాబుకి ప్రాణగండం ఉందట. ఏంటి ప్రసాద్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఇందాక పంతులు గారు దివ్య జాతకం చూసి తన భర్తకు అకాల మృత్యుగండం ఉందని చెప్పారు కదా. అంటే హర్షకేమైనా అవుతుందేమో అని కంగారు పడుతున్నావా? మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా వాడు నా కొడుకు బోనా, నా రక్తం పంచుకు పుట్టిన మొదటి బిడ్డవాడు. నా గుండెలపై ఆడుకున్నాడు, ఈ భుజాలపై ఎత్తుకుని మోశాడు, నా వేలు పట్టుకుని నడిచాడు. అలాంటి వాడికి ఏమైనా అవుతుంది అంటే కంగారుగా ఉండదా? ప్రేమ చాలా ఉంది. ఆ విషయంలో నువ్వు కంగారు పడి ఆలోచిస్తున్నావు తప్ప నీ కంగారులో 1000వ వంతు కూడా సుమిత్రకు గాని, దివ్య గాని, వాళ్ళ అన్నయ్య గాని, ఆఖరికి హర్ష గాని కంగారు పడలేదు. పైపెచ్చు గొడవ చేశాడు. జాతకాలు నమ్మను, అది ఇది అని అరిచేశాడు. వాడికి చిన్నప్పటి నుంచి వాటిపై నమ్మకం లేదు. హర్షకి లేదు సరే, సుమిత్రక్క నమ్ముతుంది కదా. ఆ దివ్య, వాళ్ళ అన్నయ్య, అభిరామ్ భార్య శశి నమ్మాలి కదా. పంతులు గారు గండం గురించి చెప్తుంటే వాళ్లలో ఎలాంటి షాక్ రియాక్షన్ లేదు. అదేదో సాధారణమైన విషయంలా తమకి ముందే తెలుసన్నట్టుగా క్యాజువల్గా ఉండిపోయారు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? ముందు నుంచి నాకున్న అనుమానం ప్రకారం దివ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయిందేమో. ఆ మొదటి భర్త గండంతోనే పోయాడేమో. వెధవరాలు పిల్ల తల్లి అయిన దివ్యను మన హర్ష ఆదర్శ వివాహం చేసుకున్నాడేమో. అందుకే వాళ్ళంత కూల్గా ఉన్నారు. చాలే ఆపు బోనా. ఏ విషయం చెప్పినా మళ్ళీ ఆ విషయం దగ్గరికే తీసుకొస్తాం. నీ అనుమానాలతో నాకు అవమానాలు జరుగుతున్నాయి. అది కాదు ప్రసాద్, నేను చెప్పింది లాజికల్ గా ఆలోచించు. చూడు, గండం ఉందని చెప్పిన పంతులు గారే పరిష్కారం ఉందని కూడా చెప్పారు కదా. అందుకే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదేమో. మరి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు ప్రసాద్? వాళ్లే లైట్ తీసుకున్నప్పుడు నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? హర్ష నా కొడుకు కాబట్టి, వాడికేం కాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి. అవును, ఆ అమ్మాయి జాతకం పేపర్ నీ దగ్గర ఉంది కదా? ఇందాక ఇద్దరివి తీసి పెట్టుకున్నాను. నేను ఒకసారి మా పెద్ద గురువు గారికి ఫోన్ చేసి ఆ జాతకం గురించి ఆలోచించమని చెప్తాను.
ఆ జాతకంలో ఏమైనా సమస్య ఉంటే ఆయనే పరిష్కారం చూపిస్తాను. ఏంటి మామ్, డాడీ గండం అంటున్నారు? ఎవరికి? హా, నీ వదిన మొగుడికి. వదిన మొగుడా? అంటే అన్నయ్యక ఏ గండం? ప్రాణగండమా? అలాంటిదే. అయితే మనకే మంచిది కదా మామ్. అన్నయ్య పోతే ఆస్తంతా మనకే వస్తుంది. అది నిజమే గాని మీ వదిన మొదటి మొగుడు హర్ష కాదనిపిస్తుంది. ఆల్రెడీ మీ వదిన మొగుడు చచ్చి దాన్ని హర్ష రెండో పెళ్లి చేసుకున్నాడేమో అని డౌట్గా ఉంది. ఎందుకంటే పంతులు గండం ఉందని చెప్తే ఆ బ్యాచ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అది చెప్తుంటే మీ డాడీకి అర్థం కావట్లేదు. పోనీ మనం డీటెయిల్గా కనుక్కుందామా? ఇప్పుడు అంత టైం లేదు. హర్ష పెళ్లి చేసుకొని వచ్చేశాడు. ఆ పెళ్లిని ఆపలేకపోయాం. ఆ గండం కూడా మీ వదిన మొదటి మొగుడుకొచ్చి వాడు పోయింటాడు కాబట్టి ఇప్పుడు హర్ష పోతాడని ఆశపడలేం. మన చేతుల్లో ఉన్నదంతా ఈ రాత్రికి జరగబోయే హర్ష దివ్యల ఫస్ట్ నైట్ ఆపడం. ఫస్ట్ నైట్ ఎందుకు కాపాలి? మర్చిపోయావా? నీ తాతయ్య రాసిన వీలునామా ప్రకారం హర్ష పెళ్ళైన 2 ఏళ్లలోపు పిల్లలు పుట్టకపోతే ఆస్తి దక్కదు అని. అవును మామ్. అందుకే ఫస్ట్ నైట్ ఆపాలి. మంచి ప్లాన్ చెప్పు. ఆలోచించి చెప్తాను మామ్. మంగ గుండె జబ్బుతో బాధపడుతుంది. తనకి సర్జరీ చేయించాలి. నేను అయినా ప్రేమించుకోను, మా మనసులు కలిసో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదత్తయ్య. మంగ కోసం చేసుకున్నాం. దయచేసి కొన్నాళ్ల పాటు ఈ కార్యాన్ని వాయిదా వేయండి. ఎలాగైనా ఫస్ట్ నైట్ నాపాలి. దివ్య గారికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఏం చేస్తే ఫస్ట్ నైట్ ఆగుతుంది? దివ్య గారు టెన్షన్ అవుతూ ఉంటారు. ఏం చెయ్యాలి? కార్యాన్ని ఆపడానికి మీరేమైనా ఆలోచించారా అత్తయ్య? నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా, కానీ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మీరే ఇలా అంటే ఎలా అత్తయ్య? మీ మీదే నేను ఆశలన్నీ పెట్టుకున్నాను. నా చేతుల్లో మాత్రం ఏముందమ్మా? నేను చెప్తే మీ మావయ్య గారు వినరు, భువనేమో అస్సలు విందు. మీరే ఇలా అంటే ఎలా అత్తయ్య? ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నేనేం చేయలేనమ్మా, దేవుడే ఏదైనా చేసి ఆపాలి. మంగా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఇంటి బయట బావతో శ్రేయతో ఆడుకున్నానమ్మా. అన్నం తిన్నావా? ఆ ఇందాక నానమ్మ తినిపించిందిగా. సరే, ఇక వెళ్ళి పడుకోమ్మా. పడుకోడానికి వచ్చాను నానమ్మా. అవును, ఇప్పుడెందుకు రెడీ అవుతున్నావు మమ్మీ? మనం బయటికి ఏమైనా వెళ్తున్నామా? నేను కూడా రెడీ అవ్వాలా? మనం మాత్రమే బయటికి వెళ్తున్నామా, లేక నానమ్మ, మావయ్య, అత్తయ్య, బావ, శ్రేయ అందరూ వస్తున్నారా? మనం ఎక్కడికి వెళ్తలేదమ్మా. మరి మమ్మీ ఎందుకు రెడీ అవుతుంది? అదా
అది ఊరికేనమ్మా. ఊరికేనే ఎవరైనా రెడీ అవుతారా? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నానమ్మా. మమ్మీ, నువ్వు నిజం చెప్పు. ఈ టైంలో ఎందుకు రెడీ అవుతున్నావు? ఆ, మమ్మీని అలా అడగకూడదమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. నేను ఇక్కడే కదా నిద్రపోతాను. మమ్మీ, హర్ష డాడీల మధ్యలో నేను పడుకుని నిద్రపోతాను కదా. అవును, హర్ష డాడీ ఎక్కడా? ఆ, ఈ రోజు నువ్వు నా దగ్గరే పడుకుందుగానమ్మా. నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావు కదా నానమ్మా. లేదు, ఈ రోజు మనమందరం బయట పడుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే నువ్వు, నేను, జై, శ్రీయ అందరం బయట పడుకుని చక్కగా కథలు చెప్పుకుందాం. అందరూ ఇక్కడ పడుకోలేం కదా. ఆ, ఓకే నానమ్మా. నేను వెళ్ళి బావకి, శ్రేయాకి ఈ విషయం చెప్తాను. వెళ్ళు వెళ్ళు. చూసారా అత్తయ్య, మంగ అడిగే ప్రశ్నలకు మీరు నేను సమాధానం చెప్పలేకపోయాము. బుద్ధొచ్చిన పిల్ల ముందు ఇలా చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అత్తయ్య. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. చాలా బాధగా ఉంది అత్తయ్య. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇందులో నుంచి అసలు ఎలా బయటపడాలో నాకు తెలియటం లేదు. బాధపడకమ్మా, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అయినా నువ్వు చేస్తుందేం తప్పు కాదు. నీ మనసుకు నువ్వు కాస్త సర్ది చెప్పుకోవాలి, అంతే. అంతా చాలా బాగుంది శశి. ఎందుకు బాగుండదు? కష్టపడి డెకరేట్ చేశాం కదా. చాలా బాగా అలంకరించారు. బావగారు రెడీ అవుతున్నారు అత్తయ్య. ఆ విషయం చెప్పాలనే వచ్చాను బాబు. హర్ష ఒంటరిగా రెడీ అవుతున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సాయం చేయి. ఇక్కడ చేయాల్సినవి ఏమైనా ఉంటే మేము చేస్తాం. సరే అండి. మర్చిపోయాను,
ఈ కలబంద మొక్కను నేలపై వేస్తాను, దానిపై కాలు వేస్తాను, జారి కింద పడతాను, దాంతో ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది. ట్రై చేద్దాం. పర్లేదు, బాగానే స్కిడ్ అవుతోంది. కాలు విరగటం ఖాయం. రెడీనా? రే హర్ష, రెడీ? 1 2 3. బాబు మీరు ఇక్కడేం చేస్తున్నారు? తొక్కుడు బిల్ల ఆడుతున్నాను బావగారు. తొక్కుడు బిల్ల. ఏంటి తొక్కుడు బిల్ల? అది రూమ్లో గాలి ఆడకపోతేను కిందికి వచ్చాను. అర్థమైంది బావగారు, నా చెల్లి కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ? ఎక్కడ? ఫస్ట్ నైట్ రూమ్లో. ఫస్ట్ నైట్ రూమా? అక్కడ ఎందుకు బావగారు? రండి, మేము ఎంత అందంగా డెకరేట్ చేసామో చూదురు కానీ. ఇప్పుడు ఎందుకు బావగారు? ముహూర్తానికి ఇంకా 15 నిమిషాలుగా టైం ఉంది. పైగా ఫస్ట్ నైట్ రూమ్లోకి ఫస్ట్ వెళ్ళాల్సింది పెళ్లి కొడుకే కదా. రండి రండి బావగారు. అది కాదు బావగారు. అయ్యో, అది రండి కాదు బావగారు, రండి. రండి బావగారు. హర్ష, మా అమ్మ పిలుస్తోంది. అమ్మా. ఏంటమ్మా? అక్క భువనా ఇలారా. వస్తున్నా. రావేరా, ఈరోజు నిన్ను కాలు జారి కింద పడేలా చేసి ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయిస్తాను. మీరు రండి అయ్యో, బావగారు, అది కాదు బావా, అది కాదు బావగారు. ఒక్క నిమిషం. రండి. అమ్మా, రాకే, కింద పడిపోతావు. పో పో. అమ్మా, అయ్యో నా కాలు. ఏమైంది భువనా? అయ్యో నా కాలు. అమ్మ పడిపోతుందని టెన్షన్ అయ్యాను. పిన్ని పడిపోయింది ఏంటి? అమ్మా భువనా, అమ్మా, అయ్యో. పిన్ని, పిన్ని. అమ్మా, భువనా, భువనా. అయ్యో. మామ్, పిన్ని. మామ్, పిన్ని. మామ్, పిన్ని. ఏమైంది పిన్ని? ఏమైంది బోనా? అమ్మా. పిన్ని, పిన్ని. వీడేంటి ఇలా ఎమోషనల్ అవుతున్నాడు? ఏమైంది బోనా? ఎవరో నేల మీద ఈ కలబంద మొక్కేశారు ప్రసాద్. కాలు జారి కింద పడ్డాను. అమ్మా. ఇది ఈయన పనే అనుకుంటా. ఎవరు కావాలనే చేశారు ప్రసాద్. ఎవరు? ఎవరి పని చేసింది? అమ్మా. ఎవరు కుట్ర చేసి మా పిన్నిని కింద పడేసింది? ఎవరో దమ్ముంటే నా ముందుకు రండ్రా. రండి, నా ముందుకు రండి. ఒరే, ఎందుకు అరుస్తావు? పిల్లలు ఆడుకుంటూ పడేశారేమో. కానీ పిన్నికి నొప్పిగా ఉంది కదా నాన్న. నాకు లేని నొప్పి వీడికేంటి? వీడెందుకు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? పిన్నే. బోనా, దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలు తగిలాయా అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి నాన్న? పాపం పిన్ని వెన్నముక విరిగిపోయి ఉంటుంది. నడుములు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటాయి.
అదేమిట్రా ఎక్స్రే తీసి చూసిన డాక్టర్ లాగా చెప్తున్నావు? ఇంచుమించు హర్షబాబు చెప్పిందే జరిగినట్టుంది ప్రసాద్. నడుము నుజ్జు నుజ్జు అయినట్టుంది. లే పైకి లే. అమ్మా, లేవలేకపోతున్నాను ప్రసాద్. అత్తయ్య మీరు లేవండి. వదినా రా, సాయం పట్టు. లేవండి అత్తయ్య, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. అయ్యో, ఓర్చుకోమా. అభిరామ్, అమ్మ శశి, దివ్య హర్షల్ని గదిలోకి పంపించండి. ముహూర్తం దాటిపోతుంది కదా. ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదట.